ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 12 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1964లో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, ఉద్యమకారుడు నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది. వర్ణ వివక్షపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించింది కోర్టు. రివోనియా విచారణలో మండేలా మరో 7గురిని దోషులుగా నిర్ధారించారు. న్యాయమూర్తి క్వార్టర్స్ డి వెట్ జోన్ ఈ తీర్పు వెలువరించారు. దీంతో మండేలా 27 సంవత్సరాలు జైలులో గడిపారు. మండేలాను మొదట రాబిన్ ద్వీపం జైలుకు పంపారు. ఆ తరువాత ఆయన్ను పోల్స్మోర్ జైలుకు తరలించారు. చివరకు ఆయన విక్టర్ వెర్స్టర్ జైల్లో తన జైలు శిక్షను ముగించారు. 1381లో ఇంగ్లాండ్లో జరిగిన ఒక ప్రధాన ప్రజా తిరుగుబాటు రైతుల తిరుగుబాటు. దీన్నే వాట్ టైలర్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. ఆనాటి రాజు ప్రజలపై పోల్ ట్యాక్స్ విధించడంతో వ్యవసాయ కార్మికులు, పట్టణ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిలో అసంతృప్తి రాజుకుంది. పోల్ ట్యాక్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. వాట్ టైలర్ వంటి వ్యక్తుల నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు ఆగ్నేయంలో ప్రారంభమై లండన్, ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. 1898లో ఫిలిప్పీన్ విప్లవ నాయకుడు ఎమిలియో అగినాల్డో స్పానిష్ పాలన నుండి ఫిలిప్పీన్స్కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. అగినాల్డో తన నివాసం వద్ద ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమం సమయంలో ఫిలిప్పీన్స్కు స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ గుర్తించలేదు. అయితే స్పానిష్ అమెరికన్ యుద్ధం తరువాత ఇది నియంత్రణలోకి వచ్చింది. 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడినట్లు కేసు దాఖలైంది. ఈ కేసు విచారించిన అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంది. 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. ఈ తీర్పుతో ఆనాడు దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ ఏర్పడింది. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.